దేశయ్య నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని దాదాపు 5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి జన్మదిన వారోత్సవాలు జరుపుతున్నాము. అలాగే ఈరోజు తిరుపతి జిల్లా రేణిగుంట మండలం రేణిగుంట పంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, అలాగే టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడు. నిరంతరం పనిచేస్తున్నాడు. దాదాపు 6 గంటల విశ్రాంతి తీసుకుంటున్నాడు. అంతేకాకుండా ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికుల పట్ల నిబద్ధతతో ఉన్నాడు. వాళ్ళతోనే కలిసి భోజనం చేయడం అయితేనేమి, పని చేయడం అయితేనేమి, వారి పట్ల చాలా జాగ్రత్తగా, అలాగే వాళ్ళని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళతో పాటే గంగానది క్లీనింగ్ సమయంలో అయితేనేమి, అలాగే మన పుష్కరాల టైంలో అయితేనేమి వాళ్ళకి అనేక రకాలుగా సహాయం చేయడం జరిగింది. అంతేకాకుండా పారిశుద్ధ్య కార్మికులకు ఇప్పుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం ఏమంటే, అందని జీతాలు, చాలని జీతాలు అవి సరిపోవడం లేదు. హైపర్ కమిషన్ ఏదైతే తెలిపిందో 25,000 రూపాయలు ప్రతి ఒక్కరికి జీతం చెల్లించాలని చెప్పి వాళ్ళకి ప్రతి నెల జీతం అందేలాగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వాలను విజ్ఞప్తి చేయడం ఏమంటే, ఎవరికైనా, డాక్టర్కైనా, టీచర్కైనా, రైల్వే ఎంప్లాయీకైనా ప్రతి ఒక్కరికి లీవ్ ఉంటుంది. పారిశుద్ధ్య కార్మికులకు అనేది లీవే లేకుండా పోయింది. ఒకరోజు లీవ్ ప్రకటించి వాళ్ళకి సరైన వేతనం అందించాలని చెప్పి, అలాగే మరిన్ని సంక్షేమ పథకాలు పారిశుద్ధ్య కార్మికులకు అందేట్టుగా చూడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం BMS తరఫున.